600 మందితో బీజేపీలో చేరిన దొప్పెర్ల సర్పంచ్ చిన్నారావు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల సర్పంచ్ కోరుపోలు చిన్నారావు మరియు సర్పంచ్ అనురాధ రాంబిల్లి మండలం నుంచి గిరిరాజు, వాడ నరసాపురం మాజీ సర్పంచ్ ఎర్రయ్యతో పాటు పుడిమడక, ఇరువాడ, రామన్నపాలెం, వెదురువాడ, మల్లవరం గ్రామాల నుంచి సుమారు 600 మంది అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చిన్నారావుకు పార్టీ జెండాను అందజేసి సెలవు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్నారావు చేరికతో పార్టీకి పెద్ద శక్తి వచ్చిందని ఎన్డీఏ కూటమి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా మరలా ఆయనకు టికెట్ కేటాయించడంతో వైసీపీకి రాజీనామా చేసి శ్రీరాముడి ఆశీర్వాదంతోనే తనకు బీజేపీలో చేరే అవకాశం లభించిందన్నారు. కూటమి కోసం నా వంతు కృషి చేసి పార్టీకి సేవ అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాజన సన్యాసి నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. సుమారు 8 గ్రామాల నుంచి భారీగా చేరికలు జరిగాయి. నేను పార్టీలో జరిగిన అన్యాయాన్ని 2 సంవత్సరాల నుంచి కూడా ఎండగడుతున్నా కానీ, పార్టీలో పెద్దలు చెప్పినా కానీ ఇక్కడ ఒక రాక్షసుడైనటువంటి ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏ రకమైన పనులు జరగకపోగా తిరిగి అన్యాయం చేయడానికి తయారయ్యారు. అందరు కార్యకర్తలని, నాయకుల్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళు దోచుకుని కార్యకర్తలను కూడా దోచుకునే స్థాయికి వచ్చేసిన పార్టీ వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళుగా గుర్తించకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడం వలన ఇంకా పార్టీలో ఉన్న లాభం లేదు అని మాకు ఐడియాలజీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ దేశం అంతా రక్షణ వ్యవస్థలో కానీ, దేశాన్ని ఏకతాటిపై తీసుకెళ్లడంలో కానీ, విదేశాంగ విధానంలో కానీ అన్నింటిలో మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ సీఎం రమేష్ గారి నాయకత్వంలో మా ప్రాంతం అంతా ఎస్సీజెడ్, అలాగే మా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, నియోజకవర్గంలో మిగతా వాళ్ళు కూడా ఇలాంటి రాక్షసుడిని పంపించాలా, 15 సంవత్సరాల నుంచి బానిసత్వానికి అలవాటుపోయిన ప్రజలు బయటపడాలని నినదిస్తూ ఈరోజు మేము అందరం బయటికి రావడం జరిగింది. జై బీజేపీ, జై శ్రీరామ్.